ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి కాకాని గోవర్ధన్ కేక్ కట్ చేసి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ యువగల ముగింపు సభపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. యువగల ముగింపు సభలో ప్రసంగాలకు ప్రజల నుండి స్పందన లభించలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రసంగించినా కార్యకర్తలు సీఎం అంటున్నారని, కానీ పవన్ సీఎం పదవిని చంద్రబాబుకు ఇచ్చేస్తారన్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా అందరికీ ప్రియమైనటువంటి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయాడో, ఆ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది కుటుంబాలు అసూలు బాసాయో వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి మాట ఇచ్చి, ఆ మాట కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని ఎదిరించి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడి దొంగ కేసులు బనాయించినా, జైల్లో పెట్టినా చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి ప్రజలను ఆదరించమని చెప్పి కోరి ప్రజల్లో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి 2014 నుంచి 2019 వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా పోరాటాలు చేసి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజా సంకల్పం పాదయాత్రకి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న నేను ఉపన్యాసం చూశాను. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటువంటి పరిస్థితి. నిన్న చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని. జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ మనస్తత్వం మారాలి. ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి. ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు. నీ మనస్తత్వాన్ని గురించి, నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు, ఎంతోమంది పాపం కార్యకర్తలు, యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిన్నటి యువగళంతో మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం, సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా అందరి